ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో అత్యంత వైభవంగా నిర్వహించిన రైల్వే జోన్ ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అత్యంత భావోద్వేగంతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ సాధన కోసం గత 12 సంవత్సరాలుగా తాను సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో పార్లమెంట్లో ఈ అంశంపై అనేక సార్లు గలమెత్తానని, ఇదే ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ప్రజాప్రతినిధిగా దీక్షలు కూడా చేపట్టానని పేర్కొన్నారు. ఆనాడు ఒక సామాజిక ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాను. ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలోని ఆ కల సాకారం కావడం, నా చేతుల మీదుగానే ఈ జోన్ ప్రారంభం కావడం నా జీవితంలో ఎప్పటికీ మరవలేనని, మహత్తర ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నుండి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన ప్రారంభమైందని కేంద్ర మంత్రి వెల్లడించారు. నూతన జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత రైల్వే సమస్యలకు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయని, పరిపాలన మరింత సులభతరమవుతుందని చెప్పారు. గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు కూడా ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడమే లక్ష్యంగా విశేష కృషి చేశారని, వారి ఆశయాలను ఈ రోజు నెరవేర్చగలిగామని సగర్వంగా ప్రకటించారు. దాదాపు పుష్కర కాలంగా ఈ పవిత్ర ఆకాంక్షను భుజాలపై మోస్తూ చివరకు అనుకున్నది సాధించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3,300 కోట్లు భారీ వ్యయంతో 50కి పైగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మంజూరయ్యాయని వివరించారు. ఇందులో ఇచ్చాపురం ప్రాంతానికి కూడా ఒక కీలకమైన ఆర్ఓబి మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం పట్టణ ప్రజలకు దశాబ్దాలుగా వేధిస్తున్న వంతెన సమస్యకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయి ముగింపు పలుకుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు, సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మన అందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంట్ లో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసినా, ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం కూడా గుర్తుంటుంది. ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే, ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్లీ అధోగతిలోనే ఉండిపోతామనంటే, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పట్టణ ప్రగతికి, ప్రజల రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాశ్వత పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే నూతనంగా సాధించిన పూర్తి అహ్మదాబాద్ రైల్వే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఈ రైలు సేవలు నేరుగా ఇచ్చాపురం నుంచే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని తన ఆకాంక్షను వెల్లడించారు. ఇచ్చాపురం సరిహద్దు ప్రాంతమైన ఏఎస్పేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ బోర్డును ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అక్కడే మొక్కలు నాటారు. అనంతరం ఇచ్చాపురం మున్సిపాలిటీ 22వ వార్డులో లబ్ధిదారులకు సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బహిరంగ సభలో మాట్లాడి అనంతరం రైలులో ఇచ్చాపురం నుంచి పలాస బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ప్రభుత్వ విప్ బెందాల అశోక్, జిల్లా ఉన్నతాధికారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం తాయి మాబోరపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో పొగాకుపై ప్రజలకు అవగాహన కల్పించారు. పొగాకు వాడటం కుటుంబానికి హానికరమని లయన్స్ డాక్టర్ పైడి సింధూర పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర మరియు మొంటార్ నటుకుల మోహన్ ఆధ్వర్యంలో డే నైట్ కోడలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బాటసారులకు, దినసరి కూలీలకు, పలువురు వర్తకులకు, ముఖ్యంగా యువతకు పొగాకు వాడకంపై అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, యువత అందిపుచ్చుకునే వయసులోనే చెడుదారి పట్టి చిన్న వయసులోనే జీవితాలను ముగిస్తున్నారన్నారు. అమూల్యమైన సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తూ తమ ఆరోగ్యాన్ని వారి చేజేతుల నాశనం చేసుకోవడం బాధాకరమని. అందరికీ నమస్కారం. వరల్డ్ యాంటీ టొబాకో డే సందర్భంగా ఇవాళ మనం శ్రీకాకుళం జిల్లాలో యాంటీ టొబాకో క్యాంపెయిన్ అన్నది చేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో. అందులో ఏంటంటే ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో పలు షాప్స్ కి అలాగే మన వీధిలో ఉన్న జనాలకి అందరికీ కూడా ఈరోజు మనం ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం తెలియజేయడం జరుగుతుంది. అదేంటి అంటే టొబాకో కన్స్యూమ్ చేయడం వల్ల, పొగాకు తాగడం వల్ల, పొగాకు నవలడం వల్ల వచ్చే హార్మ్ఫుల్ హజార్డ్స్ అన్ని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది పొగాకు మార్పించడానికి మా వంతు శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరఫున ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాధికారులు, కళాశాలల యాజమాన్యం మత్తు పదార్థాల వాడకంపై తరచూ అవగాహన కల్పిస్తే ఎంతో కొంత మార్పు వస్తుందని, తద్వారా వారి ఉన్నత స్థితికి బాటలు వేసిన వారమవుతామని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యుల బృందం, స్థానిక యువత, సింధూరా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కోన రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దర్ వలస పట్టణంలోని 12వ వార్డు లక్ష్మీనగర్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమ్దర్ వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, విడో మహిళలకి అనేక వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, ఎవరూ నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే వృద్ధులకి 4,000, వికలాంగులకు 6,000, శాశ్వత వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. హెచ్ఎల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 20 వసంతాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హెచ్ఎల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవటం ఆనందంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీరాములు అన్నారు. హెచ్ఎల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2005-6 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 20 వసంతాల వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం జి శ్రీరాములు హాజరై అధ్యక్షత వహించగా 2005-6 విద్యా సంవత్సరం హెచ్ఎం
ఏ సోమేశ్వరరావుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురువులు ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ విద్యార్థులతో గడిపారు. పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకుని కుటుంబ వాతావరణంలో అప్పటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకోగా సాయంత్రం వరకు ఆటపాటలతో ఆనంద హేళన మధ్య ముగించారు. అనంతరం గురువులను సన్మానించి పాదాభివందనం చేస్తూ పాఠశాల అభివృద్ధిలో భాగమవుతామని, హెచ్ఎల్ పాఠశాలలో చదవటం మా అదృష్టమని, మీరు అందించిన సూచనలు సలహాలతోనే ఈ స్థితిలో ఉన్నామంటూ ఒకవైపు ఆనందం, మరోవైపు గురువులకు దూరమవుతున్నామనే బాధతో కన్నీటి పరవంతమయ్యారు. మన కుటుంబ సభ్యుల ఆరోగ్యమే మన అసలైన సంపదని జేసీ తమ్మినేని ఉషారాణి పేర్కొన్నారు. జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు జేఎఫ్ఏ తమ్మినేని ఉషారాణి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక 80 ఫీట్ కోడలిలో ఉచిత వైద్య శిబిరాన్ని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చైతన్య బృందం సహకారంతో నిర్వహించారు. నడకదారులకు, వాహన చోదకులకు, వృద్ధులకు, స్థానిక ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ సమతుల్య ఆహారం, పండ్లు, పచ్చి కూరగాయలు, తృణధాన్యాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, దినచర్యలో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామానికి సమయం కేటాయించాలని, నడక, యోగా ఉండేలా చూసుకోవాలన్నారు. అడ్వైజర్ మణిశర్మ మాట్లాడుతూ జేసీ శ్రీకాకుళం మెయిన్ ప్రజారోగ్యమే ధ్యేయంగా జేసీ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమాశంకర్ నేతృత్వంలో సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యంగా తగినంత నీరు, బార్లీ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, సబ్జా గింజలు నీటిని తీసుకుని వేసవి జాగ్రత్తలు పాటించి ఉపశమనం పొందాలన్నారు. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం కూడా సంపూర్ణ ఆరోగ్యానికి మంచిదన్నారు. అనంతరం వైద్య శిబిరానికి సహకరించిన మెడికవర్ యాజమాన్యంతో పాటు వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై హెచ్ఎల్ నియోజకవర్గంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ప్రజా దర్బార్ నిర్వహించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెచ్ఎల్ నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడం గ్రామంలో ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఈ రోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని 1-2 వారాల గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎంపీ రిఫరెన్స్ ద్వారా అనారోగ్యం చేత బాధపడిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 2,87,221 రూపాయలను బాధితులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా పెన్షన్లు 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందుతాయని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు సకాలంలో గౌరవంగా పెన్షన్లు అందుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బిర్యాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సూరపు నారాయణదాసు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలకు, వైఫల్యానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలకు, వైఫల్యానికి ఈ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జిలతో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైకాపా యూత్ వింగ్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ వద్ద నుంచి వైకాపా యువజన విభాగం శ్రేణులతో కలిసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు తీవ్రంగా వంచనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డిఎస్సి పరీక్షల్లో పేపర్ లీకేజీలు కావడం, స్పోర్ట్స్ కోటా పోస్టులను యథేచ్ఛగా అమ్ముకోవడం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. కష్టపడి చదివిన అర్హులకు కాకుండా తెర వెనుక అక్రమాలకు పాల్పడిన వారికే పోస్టులు దక్కేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద నిరుద్యోగుల పక్షాన వైకాపా ఈ ఆందోళన చేపట్టిందని, ప్రభుత్వం దిగివచ్చి విచారణ జరిపించే వరకు పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, సమన్వయకర్తలు పేరడ తిలక్, సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, దుంపల రామారావు, పినిమిటి సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మలి మండలం తోటాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సోకడానికి గల కారణాలను పరిశోధించడానికి సర్వే బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సంతబొమ్మలి మండలం తోటాడ గ్రామంలో ప్రజాసేవలో భాగంగా గడప గడపకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కిడ్నీ సమస్య ఉన్నందున నీటి ద్వారా లేక ఇతర కారణాల వలన కిడ్నీ వ్యాధి సోకుతుందన్న విషయాలను పరిశోధన చేసేందుకు సర్వే బృందాన్ని పంపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి టెక్కలి నియోజకవర్గంలోని గ్రామాలకు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి ఇటీవలే రాష్ట్ర మంత్రి 620 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి విడతలో 100 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోటబొమ్మల నుంచి తోటాడ గ్రామం వరకు తార్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, తోటాడ బలరాంపురం గ్రామాల అభివృద్ధి పనులకు సుమారు 72 లక్షల వరకు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గడిచిన 24 మాసాల్లో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పనులు చిత్తశుద్ధితో చేశామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా ప్రణాళికతో ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. గత 24 నెలల్లో 65 లక్షల మంది లబ్ధిదారులకు 65,000 కోట్ల మేర పెన్షన్లు అందించామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీ అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సమగ్ర మౌలిక సదుపాయాలు అందించి అభివృద్ధిలో ఆదర్శంగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలోని 37 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కె సుధాకర్ రావు, తహసీల్దార్ హేమసుందర్, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీటి కాలువలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులను ఆదేశించారు. రానున్న ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటి కాలువలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులను సూచించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు సైతం నిరంతరాయంగా సమృద్ధిగా సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించడంపై సుదీర్ఘంగా చర్చించారు. కాలువల ఆధునీకరణ మరియు మరమ్మతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన కాలువలు, పంపిణీ కాలువ పూడికతీత పనులు, లైనింగ్ పనులు మరియు లాకుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి సంఘాల బలోపేతం, క్షేత్రస్థాయిలో నీటి వృధాను అరికట్టడంలోనూ, రైతుల మధ్య నీటి పంపిణీ క్రమబద్ధీకరించడంలోనూ నీటి సంఘాల అధ్యక్షులు, కమిటీ చైర్మన్ల పాత్రను నొక్కి చెప్పారు. అధికారులు మరియు రైతుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలని సూచించారు. రైతాంగ సమస్యల పరిష్కారం, స్థానిక నీటి సంఘాల ప్రతినిధులు తమ పరిధిలోని కాలువల దుస్థితిని, నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల వివరాలను శాసనసభ్యుల దృష్టికి తీసుకురాగా వాటిపై తక్షణమే స్పందించి నిధుల మంజూరు మరియు తదుపరి చర్యలకై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయ రంగానికి ముఖ్యంగా నర్సన్నపేట నియోజకవర్గం పరిధిలోని రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం మరియు అధికార యంత్రాంగం నిరంతరం రైతులకు అండగా ఉంటారని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.